అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తుంది స్ప్రింగ్ బ్లూమ్ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశం చర్చించబడింది, ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ సెమ్ 1కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు యూనిట్ 2 వరకు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత యూనిట్ 3 నుంచి సెమ్ 2 అనమాట. టోటల్ సెమ్ 1 కానివ్వండి, 6th క్లాస్ సెమ్ 2 కానివ్వండి, పూర్తి పాఠ్యాంశాలన్నీ కూడా చర్చించబడినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో పొందుపరచబడ్డాయి మీ సౌలభ్యం కోసం. అండ్ సులభంగా సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుకొని అండ్ ప్రతిదీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది, సమ్మరీ ఇవ్వబడింది. అట్లానే గ్రామర్ అంశాలు కూడా చర్చించబడి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్గా మీకు అందజేయబడతాయి. అండ్ ఐ కార్డ్స్ కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్ కానివ్వండి, అండ్ లింక్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి, మీకు చక్కగా ఆ టోటల్ ఏవైతే ఈ లింక్స్ ఉన్నాయో గ్రామర్ కానివ్వండి అండ్ యూనిట్ వైజ్గా మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దయచేసి గమనించండి. రెడీనెస్ ప్రోగ్రామ్ క్లాస్ 6 ఇంగ్లీష్లో డే 26కి వచ్చాం. అండ్ ప్రొఫెషన్స్ అనమాట, అంటే వృత్తులు. పేజ్ నెంబర్ 121 అండ్ 122లో మీకు ఇవైతే కనబడతాయి. ఇందులో రకరకాల వృత్తుల వారు గురించినటువంటి చర్చ అనేది జరిగింది. ఇక్కడ బార్బర్ అంటే క్షౌరకుడు అనేసి, అండ్ అకౌంటెంట్ అంటే గణకుడు అనేసి, అండ్ పోస్ట్ మ్యాన్ అండ్ బంట్రోత్ అనమాట, పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటటువంటి బంట్రోత్ లేదా పోస్ట్ మ్యాన్. కుక్ అంటే వంట వండేటటువంటి వ్యక్తి. ఆర్టిస్ట్ అంటే కళాకారుడు. ఇలా అనేక ఉన్నాయి. ప్రిపోజిషన్స్ డిస్కస్ చేస్తాం, కాన్వర్జేషన్ చూస్తాం, అండ్ డిక్టేషన్ చూస్తాం. ఇవన్నీ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇవన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో చూడడం అయితే జరుగుతుంది. డే 26 అండి. ప్రొఫెషన్స్ అంటే వృత్తులు, అంటే పని చేసేటటువంటి రకరకాల ఉద్యోగాలు అనవచ్చు. ఏ పర్సన్ హూ కట్స్ అండ్ స్టైల్స్ హెయిర్ ఈజ్ కాల్డ్. ఎవరైతే వెంట్రుకల్ని కట్ చేసి అండ్ స్టైల్గా చేస్తారో అతన్ని ఏమంటారంటే బార్బర్ అంటారు. అండ్ అచ్చ తెలుగులో ఏమంటారంటే క్షౌరకుడు అంటారు. క్షౌరకుడు. బేకర్ అంటే రొట్టెలు కాల్చేవాడని అర్థం అన్నమాట. తర్వాత ఏ పర్సన్ హూ హెల్ప్స్ పీపుల్ విత్ దే ట్యాక్సెస్ అండ్ మనీ ఈజ్ కాల్డ్. చూడండి, సంపాదించిన ఏదైతే సంపాదన ఉంటుందో గవర్నమెంట్కి ఒక 30% ట్యాక్స్ వరకు కట్టాల్సి ఉంటుంది, 35% వరకు. అండ్ వాటన్నిటిని చూసే వ్యక్తిని ఏమంటారంటే అకౌంటెంట్ అంటారు. ఈ అకౌంటెంట్లో ఇక్కడ ఈ ఇచ్చారు, ఏ ఉండాలి. అకౌంటెంట్, ACCOUNTANT, అకౌంటెంట్. ఆర్టిస్ట్ అంటే కళాకారుడు. మన సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కళాకారులు అనమాట. ఏ పర్సన్ హూ డెలివర్స్ మెయిల్ అండ్ ప్యాకేజెస్ టు పీపుల్స్ హోమ్ ఈజ్ కాల్డ్. చూడండి, ఇంటికి మెయిల్స్ కానివ్వండి, అంటే ఉత్తరాలు కానివ్వండి, అండ్ ప్యాకేజీలు కానివ్వండి, ఇవి అందించే వ్యక్తిని ఏమంటారంటే పోస్ట్ మ్యాన్ అంటారండి. పోస్ట్ మ్యాన్, ఇది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. పోస్ట్ మ్యాన్, POSTMAN. ఆ తర్వాత ఏ పర్సన్ హూ కుక్స్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్ ఈజ్ కాల్డ్ కుక్. కుక్ అంటే వంట వండేవాడు అని. కుక్కర్ అనేది అప్లియన్స్ అన్నమాట. కుక్కర్ అనేది వస్తువు. ఓకే, పప్పు అవి వండుకుంటారు కదా అవి. తర్వాత వాచ్మ్యాన్ అంటే ఏంటంటే అక్కడ కాపలాదారుడు అనమాట. వాచ్మ్యాన్ అంటే కావలివాడు, కాపలాదారుడు అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అండ్ హెయిర్ స్టైలిస్ట్ని బార్బర్ అంట, క్షౌరకుడు. అకౌంటెంట్ అంటే గణకుడు అనేటటువంటి అర్థం ఉంది, గణించేవాడు అనమాట. అలానే పోస్ట్ మ్యాన్ అండ్ తపాలా బంట్రోత్ అంటారు తెలుగులో అయితే. కుక్ అంటే వంటలు వండేవాడు. ఇక ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అయితే ఉన్నాయి, అవి మనం చూద్దాం. ఇక్కడ 3 ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్, ఆన్, అండర్. ఇన్ అంటే లోపల, లోపల అని అర్థం. ఆన్ అంటే మీద, అండర్ అంటే కింద. ఈ విధంగా వీటి అర్థాలు అనమాట. దేర్ ఈజ్ ఏ పప్పీ ఆన్ ఏ టేబుల్. టేబుల్ మీద కుక్క పిల్ల ఉంది. ద పప్పీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద టేబుల్. కింద ఉంది. ఆ కుక్క పిల్ల ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్. కారులో ఉంది కుక్క పిల్ల.
అండ్ ఆ తర్వాత చూస్తే ద పప్పీ సాట్ ఆన్ ఏ బైక్ మీద కూర్చొనుంది. ద పప్పీ స్లీపింగ్ అండర్ ఏ కాట్, ఒక మంచం కింద పడుకొని ఉంది ఇక్కడైతే కుక్కపిల్ల. ఈ విధంగా ప్రిపోజిషన్స్ అయితే మనం చూడడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇన్, ఆన్, అండర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ అంటే మనం చెప్పుకున్నాం లో అనేసి, ఆన్ అంటే మీద అని చెప్పుకున్నాం, అండర్ అంటే కింద అనేది చూసాం. దేర్ వర్ 2 బిగ్ ట్రీస్ డాష్ ఫారెస్ట్, ఆ యొక్క అడవిలో 2 చెట్లు అయితే ఉండడం జరిగింది ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే ఏ టైగర్ సాట్ డాష్ ఏ ట్రీ, ఎక్కడ కూర్చునిద్ది టైగరు, చెట్టు కింద కూర్చుంటుంది కాబట్టి అండర్ అనేది మనం ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది, ఇట్ సా ఏ మంకీ డాష్ ద ట్రీ, మంకీ ఎక్కడ ఉంటుంది, చెట్టు మీద ఉంటుంది. ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైమ్, ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు టైగర్, ట్రీ దగ్గరే కదా, ఎక్కడ కిందనా పైన అంటే కింద, లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ, కిందే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. మొదటిసారి వాడినప్పుడు ఏ ట్రీ అన్నారు, ఆ తర్వాత వాడినప్పుడు ద ట్రీ అన్నారు, అది గమనించాలి. అండ్ బట్ ద మంకీ స్టిల్ సాట్, ఎక్కడ కూర్చుంది, ఆన్ ద ట్రీ, కదల్లా, అక్కడే ఉంది, చెట్టు మీదే ఉంది. ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్ డాష్ ద ఫారెస్ట్ అండ్ వెన్ దేర్, అండ్ ఆ అడవిలో ఒక గుహ అనేది ఉంది, దానిలోకి ఆ టైగర్ అనేది విసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. తర్వాత మనకు కాన్వర్జేషన్ ఉంది. రీడ్ ద టెలిఫోన్ కాన్వర్జేషన్ బిట్వీన్ మంకీ అండ్ ద పాటర్, ఒక కుండలు తయారు చేసేటటువంటి వ్యక్తితోనూ కోతితో ఒక సంభాషణ అనేది ఉంది. అండ్ ఫోన్ అన్నమాట, టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ఇది, ఫోన్లో మాట్లాడుతుంది కోతి ఎవరితో, పాటర్తో. పాటర్ అంటే కుమ్మరివాడు అని అర్థం. ద మంకీ గాట్ ఏ మొబైల్ ఫోన్, ఇట్ డయల్ ద నెంబర్ ఆఫ్ పాటర్, అండ్ కోతికి ఏం జరిగింది, కొబ్బరి చిప్ప దొరుకుతుంది జనరల్గా, కానీ ఇక్కడ మొబైల్ ఫోన్ దొరికింది. అండ్ ఏం చేసింది అంటే కుమ్మరి వాని యొక్క నెంబర్కి, అంటే కుండలు తయారు చేసే వ్యక్తికి ఫోన్ చేసింది. మంకీ, హలో ఇజ్ ఇట్ ద పాటర్, హలో ఇది యాక్చువల్గా కుమ్మరివాడేనా, కుండలు తయారు చేసేవాడేనా. పాటర్, హూ ఈ స్పీకింగ్, ఎవరండి మాట్లాడేది, అవును. ఎస్, హూ ఈ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు. వాట్ డూ యూ వాంట్, ఏం కావాలండి మీకు. మంకీ, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్, సార్ మర్చిపోయాను, ఏంటంటే నా పేరు మర్చిపోయా, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సాయం చేయండి. పాటర్, అండ్ ఎవరైతే కుండలు తయారు చేసేవాడు ఉన్నారో ఆయన చెప్పాడు, ఐఎమ్ బిజీ ఇన్ మేకింగ్ పాట్స్, నేను కుండల్ని తయారు చేస్తున్నా. మేక్ ఏ కాల్ టు ద కాబ్లర్, చెప్పులు కుట్టేవాడు వ్యక్తి ఉంటాడు, ఆ చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తికి కాల్ చేయి, హీ విల్ హెల్ప్ యూ, అతనైతే నీకు సాయం చేస్తాడు. మంకీ, ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ కాల్ ద కాబ్లర్. ఓకే, నేను ఏం చేస్తా అంటే చెప్పులు కుట్టే వ్యక్తికే కాల్ చేసి అడుగుతా నా పేరేంటో అని. ఇప్పుడు సేమ్ నౌ డెవలప్ కాన్వర్జేషన్ బిట్వీన్ ర్యాబిట్ అండ్ ద కాబ్లర్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ర్యాబిట్కి కాబ్లర్కి మధ్య సంభాషణని చేయమన్నారు. అయితే ఇక్కడ గమనించాలి చూడండి, మంకీ కాబ్లర్, మంకీ పాటర్ అట్లా ఉంది. అంటే ఏంది అర్థం, ఇక్కడ మనకు వచ్చేసి ర్యాబిట్ కాదు మంకీ అన్నమాట. ఇది కొత్తగా ఇచ్చిన దాంట్లో ఈ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయడం జరిగింది. ఈ కోతే మాట్లాడిద్ది అనమాట. ఇక్కడ కూడా ఎవరు ఉంటారు అంటే కాబ్లరే ఉంటారు. ఇవన్నీ సరిచేయబడి కొత్తగా ఇచ్చిన వాటిలో. ఓకే, మంకీ కాబ్లర్ ఆ విధంగా మంకీ. ఇప్పుడు ఏమని సేమ్ యాజ్ టీజ్గా మనం రాసే ప్రయత్నం చేద్దాం. మంకీ ఏం చేస్తుంది, ఫోన్ చేస్తుంది కాబ్లర్కి, చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తికి, హలో ఈజ్ ఇట్ ద కాబ్లర్, హలో నేను మాట్లాడుతుంది చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తితోనేనా అనేసి మాట్లాడుతుంది కోతి. కాబ్లర్ ఏమంటాడు, ఆ వ్యక్తి ఏమంటాడు, చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి, ఎస్ అవును. హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడేది, ఎవరు మాట్లాడుతున్నారండి. అండ్ వాట్ డూ యూ వాంట్, అక్కడ సేమ్ పైన ఉన్నట్టే రాస్తున్నాం. వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి మీకు, వాట్ డూ యూ వాంట్.
మంకీ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తాం. మంకీ అదిగోండి మంకీ. సార్ ఐ ఫర్గాట్ మై నేమ్, నా పేరు మర్చిపోయానండి, నా పేరు నేను మర్చిపోయా. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు కాబ్లర్ ఎవరైతే చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి ఏం చెప్తానంటే ఐ ఆమ్ బిజీ ఇన్ మెండింగ్ షూస్. సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే మనం రాస్తాం. ఐ ఆమ్ బిజీ ఇన్ మెండింగ్ షూస్. ఏవైతే మేజోళ్ళు ఉన్నాయో అవి నేను కుడుతున్నాను, కొంచెం బిజీగా ఉన్నాను. సో ఆ చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే నేను చాలా బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు, ఎవరికి కాల్ చేస్తామంటే యూ కాల్ టు టీచర్, టీచర్కి కాల్ చేస్తే ఆయన చెప్తాడు. అప్పుడు మంకీ ఏం చేస్తుంది, సరే థ్యాంక్ యూ. మంకీ ఏం చేస్తుంది అంటే చాలా ధన్యవాదాలు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినందుకు అనేసి చెప్తుంది. థ్యాంక్ యూ. ఐ విల్ ఆస్క్ ఏ టీచర్, నేను టీచర్ గారికి ఫోన్ చేసి అడుగుతా నా పేరేంటో అని. ఆ విధంగా కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. మేక్ ఏ కాల్ టు టీచర్ అండ్ ఐ విల్ ఆస్క్ ఏ టీచర్, టీచర్ కాల్ చేసి నేనైతే అడగడం జరుగుతుంది. తర్వాత కొన్ని పదాలు ఇచ్చారు. ఈ పదాలు అనేవి మనం స్పెల్లింగ్లు నేర్చుకోవాలి. తర్వాత వీటిని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అండ్ డిక్టేషన్ అనేది వీటిలో కొన్ని డిక్టేషన్ అనేది చెప్పడం జరుగుతుంది, వీటిలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పదాలు ఏంటో చూద్దాం. బార్బర్ అంటే మంగలివాడు, క్షౌరకుడు అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. బేకర్ అంటే రొట్టెలు కాల్చేవాడు, బేకరీ యజమాని కూడా బేకర్ అనే అంటారు. డాక్టర్ అంటే వైద్యుడు, మనం డాక్టర్ అని అంటుంటాం. యాక్టర్ అంటే నటుడు అనమాట, నటించేటటువంటి సినిమాలో ఎవరైనా నటిస్తే వాళ్ళని యాక్టర్ అనే అంటాం. అకౌంటెంట్ అంటే గణకుడు, అంటే ట్యాక్స్లు ఇవన్నీ కూడా గణిస్తూ ఉంటాడు, లెక్కేస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ అంటే కళాకారుడు, చిత్రకారుడు కూడా వస్తాడు. ప్రీచర్ అంటే బోధకుడు, జనరల్గా మత బోధకుల్ని ప్రీచర్ అని అంటుంటాం. టీచర్ అంటే ఉపాధ్యాయుడు, గురువు, ఈ విధమైన అర్థాలు అయితే ఉంటాయి. పోస్ట్ మ్యాన్ తపాలా బంట్రోత్. పోలీస్ మ్యాన్ అంటే పోలీసు రక్షక భటుడు. బిల్డర్ అంటే భవన నిర్మాణదారుడు. కార్పెంటర్ అంటే వడ్రంగి. వాచ్మ్యాన్ అంటే కావలివాడు. ఈ విధంగా మనం వీటికి సంబంధించినటువంటి తెలుగు అర్థాలని కూడా చూడడం అయితే జరిగింది. అండ్ టోటల్ ఏవైతే ఈ విధంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ వీటిలో అవైలబుల్గా ఉంటాయి. పేజ్ నెంబర్ 122లో మీకు ఇవన్నీ కూడా కనబడతాయి. అండ్ కొన్ని పదాలు వీటిలో ముఖ్యమైనవి కొన్ని పదాలు ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్ అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.